క్రైస్తవం అనేది ఎక్కడికో ఇంకేదో ఏదేదో చేసేది కాదు. క్రైస్తవం అనేది మనిషిని నిజమైన మనిషిగా మార్చే మార్గం. అందుకే క్రీస్తు వచ్చాడు. దాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అంటే టు బ్రింగ్ హ్యూమన్స్ బ్యాక్ టు దేర్ ఒరిజినల్ సెల్ఫ్. పాపము అన్న పదానికి నిర్వచనం ఏమిటి అని అంటే హమర్తీయ అన్న పదం వాడారు గ్రీకులో. హమర్తీయ అనంటే మిస్సింగ్ ద మార్క్, గురి కోల్పోవటం. దీని గురేంటి? నేను మాట్లాడితే దాని గురేంటి? దీని శబ్దాన్ని పట్టుకొని మీకు వినిపించేది. దీని గురేంటి? నన్ను చూపించడం, అంటే నన్ను రికార్డ్ చేయటం. దీని గురేంటి? అది చూసేదాన్ని దీనిలో కనిపించాలి. మనిషి గురేంటి? మనిషిగా బతకాలి, మనిషిగా బతకాలి. ఆయన రంగరించి పోసిన మైక్గా ఉండాలి. నా ఉద్దేశం అది. కెమెరాగా ఉండాలి. నేను మైక్ పని చేస్తానంటే కుదరదు. మనిషి చేసింది అదే. మనిషి నువ్వు మనిషిగా ఉండరా అంటే లేదు నేను పశువును అవుతాను అన్నాడు. ఎలుగుబంటిని తీసుకొచ్చి దేవుడు అన్నాడు. ఏనుగు నా దేవుడు అంటాడు. తొండ మీద వచ్చి కూర్చొని పాటలు పాడతాడు. పులిని చూసి దేవుడు అంటాడు. సాటి మనిషిని చూసి దేవుడు అంటాడు. అరే నువ్వు మనిషిరా బాబు అని అంటే లేదు నేను దేవుడిని అవుతానంటాడు. అటు దేవుడు కాలేదు, ఇటు మనిషి కాలేకపోయాడు. అదే సమస్య. దాన్నే పాపం అంటారు. వెరీ సింపుల్. బైబుల్ టాక్స్ అబౌట్ సోషియలాజికల్ ఇష్యూస్ లైక్, అంటే సమాజానికి సంబంధించినటువంటి కోణాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నా. మనిషి ఆ విధంగా బ్రతకలేకపోయాడు కాబట్టే మనుష్యత్వం కోల్పోయాడు. దేవుడిచ్చినటువంటి మహిమను కోల్పోవటం అని అంటే చావు తెచ్చుకోవటం, చచ్చిపోవటం. ఈ సృష్టిని ఏలాల్సినటువంటి వాడు సృష్టిలో ఉన్నటువంటి లాస్, ఈ సృష్టిలో ఆయన ఏర్పరిచినటువంటి నియమాలకు బానిసయ్యాడు మనిషి. కానీ నీటి మీద నడిచేవాడు, అలలపైన నడచిన ఈ లాస్ పనిచేయవు ఈ నిజమైన మనిషి పైన. హీ వాక్స్ ఆన్ ద వాటర్. యాక్చువల్గా మనము తిరిగి ఆయన మహిమలోనికి ప్రవేశించినప్పుడు గొళ్ళెం పెడితే లోపలికి వచ్చేస్తాడు ఆయన. వచ్చాడా లేదా సార్? తిరిగి లేచినప్పుడు వెన్ యూ కిల్ ద డెత్, నువ్వు ఈ మరణాన్ని చంపి బయటకు వచ్చినప్పుడు ఈ లాస్ నీ మీద పనిచేయవు.